ఈ డిబేట్ మన కోసం కాదు. దీనికోసం పార్టీ చిరకాలం ఉండాలి అంటే కొన్ని ఆలోచనలు, మన తాలూకా ఆలోచనలు 10 మందికి వెళ్తాయి, 10 మంది వింటారు, 10 మంది చూస్తారు. కరెక్టే, అది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది చేయాలి, మార్పులు రావాలి అన్నటువంటి ఆలోచన పార్టీకి, పెద్దలకి, ప్రజలకి, అందరికీ, అన్ని గ్రామాలకి వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో మనం ఈ కార్యక్రమం ఇవాళ ఇది 3వది అయింది. అంటే గ్రామ స్థాయిలో నాయకులు ఇంత కష్టపడాలి, ఇంత ఆలోచనతో ఇంత వ్యవహారం చేయగలిగితే స్టాండర్డ్ ఎందుకు ఉండదు? స్టాండర్డ్ ఉంటుంది. చాలా సహకరిస్తారు, ఓటర్స్ 100% సహకరిస్తారు. అందుచేత ఏంటంటే ఇది ఎందుకు అనుకున్నామంటే ఎందుకు జరగదు, ఎందుకు గవర్నమెంట్ ఒకసారి చేయాలి, రెండోసారి ఎందుకు పోతుంది, పోకుండా ఉండాలి అంటే మాత్రం ఈ సిస్టమ్స్ అన్ని కూడా కొద్దిగా ప్రతి గ్రామంలోనూ యూనిట్ తీసుకున్న గ్రామం, గ్రామ స్థాయిలో సర్పంచ్ తన యొక్క విజన్ ని ప్రవేశపెట్టాలంటే గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాన్ని సరే గ్రామ స్థాయిలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు, తనకు ఒక విజన్ ఉన్నప్పుడు మాత్రమే గ్రామ స్థాయిలో ఏ కార్యక్రమం సక్సెస్ అవుతుంది అన్నందుకు గతంలో మీరు పనిచేసినప్పుడు ఆ విధంగా పనిచేశారని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న యువత కూడా ఆ విధంగా పనిచేయాలని కోరుకుంటున్నారు. మీ యొక్క విజన్ భవిష్యత్తు తరాలకు కూడా అందించాలనుకుంటున్నారా? ఎందుకంటే గ్రామ స్థాయిలో గ్రామంలో అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని అయితేనండి, అభివృద్ధి పథకాన్ని అయితేనని వారు ప్రవేశపెట్టిన పథకాన్ని మనం గ్రామ స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసేప్పుడు మాత్రమే మనం ఆ పథకాన్ని సద్వినియోగం పూర్తి స్థాయిలో చేసుకోగలమని మీ ఉద్దేశం. ఆ విధంగా మీరు భవిష్యత్తు తరాలకు కూడా మీరు మీ గ్రామానికి కూడా మీరు ఆ విధంగా చేయాలనుకుంటున్నారు. ఒక ఆదర్శంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత ఏంటంటే ప్రభుత్వ పథకాలే కాదు, గ్రామ స్థాయిలో గ్రామానికి కావాల్సినటువంటి, ఉదాహరణకి పంచాయతీ ఆఫీస్ కట్టాలి, స్థలం కావాలి. గ్రామాల్లో పంచాయతీ ఆఫీస్ స్థలాలు లేవు. ఎక్కడాను పాలికన్ కట్టాలి, మిల్క్ సొసైటీ స్థలాలు లేవు. ఒక అంగన్వాడీ కట్టాలి, స్థలాలు లేవు. ఒక సచివాలయం కట్టాలి, స్థలాలు లేవు. రైతు భరోసా కట్టాలి, రైతు విజ్ఞాన కేంద్రం ఏదో ఉంది, అది కట్టాలి. ఇలా ఇన్ని రకాలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు. తర్వాత స్కూల్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద స్కూల్ మీద మళ్ళీ దృష్టి పెట్టామండి. గ్రామంలో ఏంటంటే 5వ తరగతి వరకు పూర్వకాలం ఉండేది, చుట్టూ ములకం చేసుకొని నేను పాకలో ఉండేది మా స్కూలు. దీన్ని సరి అయిన పద్ధతిలో తీసుకెళ్లాలని చెప్పేసి దాన్ని హై స్కూల్ వరకు కూడా తీసుకెళ్ళగలిగాం. దానికి కావాల్సిన డబ్బులు కూడా ఎవరో కాదు, సొంతంగా కట్టి. దాని ముందు ఏంటంటే యూపీ స్కూల్ చేసాం, తర్వాత ఏమో హై స్కూల్ చేసాం. దానికి ఆ రోజుల్లోనే 20,000 కట్టవలసి వచ్చింది. ఆ రోజుల్లోనే ఇంచుమించు 4 ఎకరాలు స్థలం చూపించమన్నారు. ఆ స్థలాలు సేకరించడం, బిల్డింగ్లు కట్టించి చూపెట్టమన్నారు. ఆ బిల్డింగ్లు కట్టించి చూపెట్టాం. ఏదో మొత్తమే టెంపరీ రేక్ షెడ్లు వేసాం, మొత్తంగా సరిపడాను క్లాస్ అన్నిటికీ 10 క్లాసులకి సరిపడేటువంటి రేక్ షెడ్లు చూపెట్టాం. అమరబాగులు వేసాం. అంత శ్రమ పడితేనే కానీ అది ఇందులో ఎవరు చేయకుండా గవర్నమెంట్ రూపాయలు వల్లను. రేక్ షెడ్ వేసినా గవర్నమెంట్ లేదు, పాక కట్టినా లేదు, ప్రహారీ కట్టినా లేదు. ప్రహారీ కట్టేటప్పటికి మాత్రం మళ్ళీ అప్పుడో పథకం వచ్చింది. అందులోకి ఉపాధి హామీ పథకంలో మళ్ళీ 50% నువ్వు కానీ ఈ సంస్థ కానీ మరికోటి కానీ పెడితే ఉన్న 50% గవర్నమెంట్ ఇస్తుంది. అటువంటి వ్యవహారంలో తెలుగు గ్రామీణ క్రాంతి పథకం పెట్టారు. వెటనరీ హాస్పిటల్ కట్టాం. వెటనరీ హాస్పిటల్కి స్థలం కోసం మేము పట్లెట్టి అక్కడ జైలు కూడా వెళ్ళాం. మన పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి. పంచాయతీ ఆఫీస్ స్థలం కోసం పట్లెట్టి వాళ్ళు మేము కొట్టించుకొని వ్యవహారం చేసి పెద్ద ఊరంతా అట్టహాసం అయిపోయింది. దాన్ని సంపాదించాం, అంగన్వాడీని సంపాదించాం. ఈవేళ సచివాలయం ఏది కట్టారు. సచివాలయం ఏది కట్టింది ఇంచుమించు ఏంటి దగ్గర 14-15 లక్షలు ఖర్చు పెట్టి నేను మొత్తం ఒక బోర్డు ఉంటే
అదో గోజి అంటారు, దాన్ని కొబ్బరి గోజి అంటారు. ఇంచుమించు 2 ఎకరాల స్థలం. 2 ఎకరాల స్థలం కూడా పూర్తి కప్పెట్టాను. దగ్గర 10-15 అడుగుల లోతు ఉండేది. అందులోనే ఓంశాంత్ అనేటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థను పెట్టాం. అందులోనే అంగన్వాడీ కట్టాం. అందులోనే ఏది సచివాలయం కట్టారు. ఇలా ఒకటి కాదు, స్థలం సంపాదించాం కాబట్టి స్థలం ఉండాలి, గ్రామానికి ఉండాలి అన్నటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీలు అలాగే అయ్యి పట్లు బట్టి కింద ఒకటి పైన ఒకటి కట్టాం. అన్ని రకాలుగా కూడా దృష్టి పెట్టి స్థలాలు సంపాదించి వీటిని సద్వినియోగం చేస్తాం. అయితే నేను చెప్పినటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా సద్వినియోగం చేస్తాం. మీరు ఉత్తమమైన నాయకుడిగా ఉండబట్టి మీ గ్రామానికి సంబంధించి ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అభివృద్ధి పదాలే కాకుండా ప్రజల భాగస్వామ్యం చేసుకుని ప్రజల ద్వారా కూడా ఈ బిల్డింగ్లుగా అయితేనే ఉండేవండి, ఈ స్థలాలు అయితే సేకరించి చేశారు. అదేవిధంగా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క నాయకుడు ఉండాలని మీరు కోరుకుంటున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు ఉంటారు. ప్రతి గ్రామానికి 1-2-3 నాయకులు ఉంటారు కాబట్టి నడిపించి బాధ్యతల్ని వాళ్ళు జనాలందరినీ కూడా చేసుకోవాలి. అంటే అన్ని గ్రామాల్లో కూడా ఉండడం అవసరం. ఉంటేనే రాజకీయానికి ఒక అర్థం. ఇవాళ అంటారండి, ఎంతోమంది చచ్చిపోతున్నారు ఈవేళ. ఆడేం బతికెళ్ళలేదు కదా, నిన్నటిదాకా ఆడేం బతికెళ్ళలేదు కదా. నీదే అంతే, నాదే అంతే, అందరిది అంతే కదా. అది పిఎం అయినా, సీఎం అయినా, రాష్ట్రపతి అయినా, ఇంకోటైనా అంతే కదా. ఉన్నంతకాలమే కదా నీది ఏదన్నది చేసుకోగలిగితే ఇదే ఉంటుంది. నాకు 100 ఎకరాలు ఉంది, లేదా 1000 కోట్లు ఉన్నాయి, నేను చచ్చిపోతే నాయి కాదయి. నా పేరు చెప్పడం అవడను. మనం ఏదైతే చేసామో, ఏదైతే గుర్తింపుడి కార్యక్రమం చేసామో ఇవి మనయ్యి. ఈ మనీకైనా మనీ కాదు, ₹1 కాదు, దమ్మిడి మంద కాదు. అది చచ్చిపోయే వరకే పేరు ఉంటుంది, పాలు చెంగి వరకే పెత్తనం ఉంటుంది. తర్వాత మనకి కాదు, ఇంకా కొడుకో కోళ్ళో ఇంకో అల్లుడో ఇంకొకడో ఎవడెవడో పోతే ఇంకా సహజం. అది మనకి కాదు. ఆ దృష్టితోటి వెళ్ళగలిగితేనే ధైర్యంగా ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్లాన్ ప్రకారంగా మనం వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని మనం రాజకీయంగానో, లేదంటే ఆర్థికంగానో, లేదంటే సంపాదన కోసం మరో దానికోసం రాజకీయం చేస్తే మాత్రం మనం అనుకున్న పద్ధతుల్లో ఒకే పార్టీ ఉండదు, ఒకే సర్పంచ్ ఉండడు, ఒకే ఎమ్మెల్యే ఉండడు, ఒక మంత్రి ఉండడు, ఒక పిఎం ఉండడు, సీఎం ఉండడు. అన్ని రకాలుగా ఎక్కువ కాలం కంపల్సరీ ఒక పార్టీ ఉండాలన్నా, ఒక నాయకుడు ఉండాలన్నా ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళగలిగితేనే దానికి సహకారం. ఆ విధంగా మీరు చేయబట్టేనా ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయం చేయగలిగారు కుసలపూడి గ్రామంలోని. మీకు ప్రజల సహకారం కూడా పూర్తి స్థాయిలో లభించింది కదా. ప్రజల సహకారం ఉంది కాబట్టే మనం ఒక ఎయిమ్ తోటి, ఒక ఆలోచనతో వెళ్తున్నాం కాబట్టే అది ఎంతకాలం కూడా సహకారం ఉంది. చిన్న సహకారం కాదు, ప్రజల సహకారం. వాళ్ళు ఏంటంటే పొద్దుటే స్పార్లు అట్లా అంటే 10 మంది పట్టుకుంటారు, మునపాలు పట్టడానికి 10 మంది పట్టుకుంటారు. రండ్రా అలా చేసేద్దామంటే 10 మంది బయలుదేరేవారు. ఆ రకమైన పరిస్థితులు తయారు చేసాం జనాన్ని కూడాను. ఒకటే కాదు, ఒక స్కూలే కాదు, ఒక రోడ్లే కాదు, ఎలా రోడ్లు పోల్చాం కాబట్టి ఉపాధి హామీ పథకంలో ఈ రోడ్లన్నీ కూడా ఇవాళ ఉపాధి హామీ అయింది. అది ఉపాధి హామీ పథకంలో ఎన్ని రోడ్లు చేసామో, ఎన్ని కాలువలు కట్టామో ఆశ్చర్యపోయాం. ఏది భారతదేశం మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా, అప్పటి నుంచి కూడా మన ఉపాధి హామీ కార్యక్రమంలో రోడ్ చేసే వరకు ఎన్ని రోడ్లు అయ్యాయో, ఎంత గ్రాంట్ ఇచ్చారో అంతకంటే ఎక్కువ పెట్టాం ఆ సంవత్సరం 2 సంవత్సరాల్లో. ముసలిపూడి ఒకటే కాదు, ముసలిపూడి ఎక్కువ చేసాం. ఎందుకు చేసాం? ఆ రోడ్లన్నీ పోల్చున్నాయి కాబట్టి. అవన్నీ సీసీ రోడ్లు వేసుకోవడానికి ఎంత డబ్బు చేసినా రోడ్లు ఉన్నాయి, అలా చేయగలిగాం. ఆ రకంగా చేయగలిగాం కాబట్టి ఆ గుర్తింపు కూడా ఉంది. సీసీ రోడ్లలోనూ కూడా, చుట్టుపక్కల గ్రామాల మీద మండలంలోనూ కూడా గుర్తింపు వచ్చింది.
దాంట్లోనూ కూడా మిగతా గ్రామాలు భయపడేవారు, డబ్బులు రావా ఇరవని. మాకు ఎవడో ఇల్లా వెంకటరావు ఉండేవాడు, మండల ప్రెసిడెంట్ చేసాడు, ఆడు సర్పంచ్ చేసాడు. అప్పుడు ఈ పథకం వచ్చినప్పుడు మీటింగ్లో నేను గట్టిగా చెప్తే అప్పుడు అర్థం చేసుకొని వాడు ఏం చేశాడంటే, వాడు పంచాయతీలో ఉన్న డబ్బులన్నీ కూడా కట్టి మొత్తం గ్రాంట్ అంతా పెట్టి వ్యవహారం చేయగలిగాడు. ఒకరిని చూసి లేదా భయపడేవారు. ఈ డబ్బులు వస్తాయా రావా, పంచాయతీ వాళ్ళు పెట్టుకోవాలా, పంచాయతీ పేరు పెట్టడమే, పంచాయతీ డబ్బు రూపాయి తీసేది ఇప్పుడును 20% పంచాయతీ అంటాం. ఇలా మనకు వచ్చేటువంటి ఇది లాభ నష్టాల్లో 20% 30% పోయేది. అలాగే మంచినీళ్ళ వ్యవహారం ఉంది. ఊళ్ళో ట్యాంక్ కట్టారు, ఏట్లో వెళ్తే పోయింది, ఇలా అయిన వెళ్తే పోయింది. ఇవన్నీ పోయినా ఆ వెళ్తుంటే అక్కడికి వెళ్ళి ఎప్పుడైనా కానీ కొత్తగా ఇంకో వెళ్ళేదో రాజుగారు ఏదో కడితే దాని మీద అదేదో వాడుకుంటున్నాం. అది కూడా కరెంట్ మిస్ అయిపోవడమో, లేదంటే గేదెల్లో గడిగే నీరు రావడమో, లేదంటే ఏట్లో ఉంది కాబట్టి ఏరు వస్తే నీరు రావడమో, అది ఎర్రగా నీరు రావడం వ్యవహారం చేయడం, అదేనైతే కొంతవరకే. దానికి ఆలోచించాము. మీ సర్కారుతోటి మా తాలూకా వచ్చు ఏది అని అందరికీ నీరు ఉండాలంటే ఏం చేయాలంటే దొడ్డికి మోటార్ వేసేద్దాం, దొడ్డికి బోరు కొట్టేద్దాం. ఈ దొడ్లో బోరు, ఈ దొడ్లో బోరు, ఆ దొడ్లో బోరు, ఆ బోరు మోటారు, అక్కడ పైపోయిన వ్యవహారం అంతా కూడా ఆ దొడ్డికి సరిపడా, ఈ దొడ్డికి సరిపడా ఈ మోటారు ఈ బోరు. ఊరంతా చేస్తాం అలాగ. దగ్గర 15 మోటార్లు 15 బోర్లు వేస్తాం అలాగా. డిపార్ట్మెంట్ వచ్చి ఆశ్చర్యపోయింది, ఇంత ఆలోచనతో చేస్తున్నారు మీరు, వేళ పాడైపోయి ఎడుతుంది, మంచినీళ్ళు ఇస్తున్నారంటే, ఇంత సబ్సిడెంట్గా మంచినీళ్ళు ఇవ్వగలుగుతున్నారంటే డిపార్ట్మెంట్ ఆశ్చర్యపోయింది. అంటే మేము పెట్టినటువంటి స్కీములు బోరు కొట్టి అందులో మోటార్ పెట్టి, మళ్ళీ హ్యాండ్ పంపు ఉండేది, మోటార్ ఉండేది, పైప్ లైన్ ఉండేది, కరెంట్ పోతే పంపు కొట్టుకునేవారు. ఇటువంటి ఆలోచనలన్నీ చేసి మంచినీళ్ళు ఇస్తున్నాం. ఇప్పటికీ ఇంకా చాలా పోయే ఇప్పటికీ కూడా అవుతుంది. కానీ సరైనటువంటి ఆలోచన లేకపోవడం వల్ల 5 సంవత్సరాల్లో మన మంచినీళ్ళ సమస్య వచ్చేసింది. కానీ ఒకటి అప్పటికి ఇప్పటికి ఏంటంటే కాలం మారింది. ఇల్లు కట్టుకున్నవాడే కాదు, శుభ్రంగా మసిలివాడే కాదు, మరి కూడా జరిగి సొంత బోరు వేసేసుకుంటాడు. అది రక్షించింది ఇవాళ గ్రామాన్ని. మీరు ఇల్లు కట్టేసుకున్నారు, నేను ఇల్లు కట్టేసుకున్నాను, నా దొడ్లో బోరు ఉంది, ఆయన దొడ్లో బోరు ఉంది, మంచినీళ్ళ సమస్య లేదు. ఏదో 14 ఇద్దరు లేకపోతే అవి పట్టుకుంటున్నారు. ఆ రకంగా ఇవాళ కవర్ అయింది. లేదా మాత్రం 100% ఫెయిల్ అయిపోయింది మంచినీళ్ళు. ఏమి లేదు, ఉన్నాయి, ఎప్పుడో వస్తుంది, వచ్చినా గేదెగడికి నీళ్ళు, లేకపోతే ఎర్రటి నీళ్ళు, అయ్యే వస్తే ఏదో కొంత ఏరియా. అది ఒక ప్లాన్ చేసాం మంచినీళ్ళకి. 3 ఏరియాల్లో 3 ట్యాంకులు కడిగేసి, ఒకటి ఉంది ఎస్సీ కాలనీ ఏరియాలో, ఒకటి ఉంది దానికో బోర్, మంచి బోర్ వేసి మంచి మోటార్ వేసి దానికి అతి మీదకి ఎక్కించేసేలాగా. ఆ ఏరియాలో ఒక ట్యాంక్ కట్టి అక్కడ బోర్ వేసి మంచినీళ్ళు అక్కడ ఎక్కించేలాగా, దిగున ట్యాంక్ కట్టి అక్కడ బోర్ వేసి అక్కడ మంచినీళ్ళు ఎక్కించేలాగా, అక్కడే 3 భాగాలుగా విడదీసి కార్యక్రమం చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసాం. అప్పుడు ఈ జలజీవన్ మిషన్లో అప్పుడు ప్లానింగ్లో వీళ్ళు వచ్చాయని చేయలేదు, వదిలేశారు అంతే. ఏదో పైప్ లైన్ వేసుకుపోయారు, ఏదో సీసీ రోడ్లన్నీ బదులు తెంగారు. బదులు తెంగిన రోడ్లు ఇప్పటికీ గాత్రాలుగా ఉన్నాయి. బుడుకు పడుతూ ఉంటాయి, రోడ్లంటే వెళ్తూ ఉంటాయి పళ్ళు. ఆలోచనలు లేని పనులు. అదే 5 సంవత్సరాల్లో ఉంటే మేము సబ్సిడెంట్గా చేసి చూపెడదాం. అది మా బుర్రలో ఒక రకమైన ఆలోచన ఉంది కాబట్టి. అలాగే కాలనీలు చిన్న పని చేయలేదు. ప్రతి ఒక్కరికి పేదోడు అన్నవాడు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలన్నట్టు పద్ధతికి వెళ్ళి వాళ్ళమే. ఎస్సీ కాలనీ ఉంది, అది ఎవడో ఇల్లు ఇరగొట్టుకోవడానికి కాదు, ఇంటికి సరిపడే జాగా కూడా లేదు వాళ్ళకి. చిన్న గుడిసెలు ఉండి ఇలాగా ఉండే పందుల గుడిసెలు అవి మొత్తం మీద చండాలంగా ఉండి వాళ్ళందరినీ ఒప్పించి మీకు సరిపడా స్థలాలు నేను ఇస్తాను, ఇలా కాదు మొత్తం తీసేద్దాం, లేఅవుట్ చేసేద్దాం,
అలా అందరినీ ఒప్పించి వ్యవహారం చేసి అందరికీ సరిపడా స్థలాలు ఇచ్చి అందరికీ రోడ్లు వేసి వ్యవహారం చేసి ఇల్లు కట్టడానికి కూడా మేము 80% మేము సహకరించినాం. ఆ రోజుల్లో 6,000 స్కీము, 6,000 స్కీములో మేము ప్రతి ఇంటికి ఒక తాటి చెట్టు ఇచ్చి ప్రతి ఇంటికి కావాల్సినటువంటి ఇసుక రాయ పెట్టి తోలుకోవడానికి అక్కడ బండి ఇచ్చి మేస్త్రితో మాట్లాడే వ్యవహారం చేసి తక్కువగా ఒప్పించి ఆ 6,000 తోటే ఇల్లు కట్టాం. ఆ 6,000 తోటే ఎస్సీ వాళ్ళందరికీ ఇల్లు కట్టాం. ఇప్పటికే ఉన్నాయి దగ్గర ఒక 2 గుంజీలో 10 ఇంట్లకు ఇప్పటికే ఉన్నాయి, వాడవలేదు. ఆ స్కీమ్లో స్వరసత్వాలు కట్టారు అక్కడక్కడ. ఆయన ఉన్నప్పుడే పోయి చేత చేసి పోయి తాత్కాలిక కాంట్రాక్ట్ టైప్లో కట్టారు. వాళ్ళు కాంట్రాక్ట్కి ఇల్లు కట్టినడానికి సొంతంగా ఒక మంచిగా ఆలోచించి కట్టిన దానికి తేడా, అంత తేడా. తర్వాత ఇవి కూడా తీసేస్తున్నారు, తీసేసి మళ్ళీ ఇప్పుడు కొత్త ఇల్లు పెట్టుకుంటున్నారు, మళ్ళీ స్లాబ్ చేసుకుంటున్నారు, వ్యవహారం చేసుకుంటున్నారు. ఈవేళ కూడా ఎస్సీ వాళ్ళు కూడా మంచి మంచి ఇల్లు కట్టేసారు అందరూ. ఇంకేంటంటే ఒక స్థలం చూపెట్టాం, సొంతంగా స్థలం ఇచ్చాం, 1 ఎకరా స్థలం ఇచ్చాం ఎస్సీ కాలనీకి. ఎస్సీ కాలనీకి 1 ఎకరా స్థలం ఇచ్చాం. అలాగే ఏంటంటే ఎక్కడికక్కడే అలాగే ఏర్పాటుని, అలాగే బీసీ కాలనీ అంటే మన కేంద్ర గ్రామ పంచాయతీ వస్తుంటే ఎలజేరి పక్క ఉంటుంది. ఆ ఏరియా అంతా కూడా వాళ్ళ దశకుల్లో మా ఆలోచనకుల్లో మొత్తం మీద ఏంటంటే మొత్తం 2-3 సార్లు తగలడిపోయింది. ఆ ఏరియా తగలడిపోతే యువతల నుంచి అవతలకెళ్ళడం తోవలేదు. అది మొత్తం పోవడమే, పెద్ద గడ్డ ఉండేది. ఇప్పుడు సచివాలయం ఉన్నాయని కూడా పెద్ద గడ్డమాట, దిగడానికి లేదు, కాలిపోవడమే. ఇంకా మొత్తం అలా దొడ్డు అంతాను, ఒక కిలో మిగిలి కాదు. వాళ్ళందరికీ నచ్చజెప్పి కట్టదిల్లు అలా ఉంచేయండి, గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది కడదాం, కానీ లేఅవుట్ చేయాలంటే ఇంకొక స్థలం కొనాలా అని చెప్పేసి ఇంకొక 2 ఎకరాల స్థలం కొని మళ్ళీ దీంట్లో కలిపి దాన్ని లేఅవుట్ చేసి వాళ్ళకి కేటాయించి వ్యవహారం చేసి ఇప్పుడు గవర్నమెంట్ పోయింది. గవర్నమెంట్ చాలా మటుకు కట్టేసుకున్నారు. ఉన్న వాళ్ళు మళ్ళీ కాలనీ వచ్చినట్టు మళ్ళీ పెట్టుకుని కట్టుకున్నారు. ప్రతి ఇంటికి రోడ్డు వెళ్తుంది, ప్రతి ఇంటికి ట్రాక్టర్ వెళ్తుంది. అంటే దూరపు ఆలోచన, అంత ఆలోచనతో అంత వ్యవహారంతో రైతు ఎవరు బెనిఫిషియర్ని కూడా ఇబ్బంది పెట్టి ఆపి 7-8 సంవత్సరాలు ఉండిపోయారు. అలా ఎక్కడెక్కడికో పోయి పాకలై కట్టుకొని ఉండిపోయారు. మాకు బాగా భయం వచ్చేసేది, దడముట్టేసేది. ఎట్లా వీళ్ళందరినీ ఎలా పెట్టేస్తాం, ఏం చేయగలమా అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళే కొంతమంది కట్టేసుకున్నారు. తర్వాత ఏదో కాలనీలు వచ్చి కట్టుకున్నారు, వ్యవహారం చేసుకున్నారు. అంటే ఒక ఆలోచన అంటూ ఉంటే ఇబ్బందులు ఉంటాయి, కానీ 100% జరుగుతాయి. వాటికి మనం భయపడవలసిన పని లేదు. అలాగ నిలదొక్కున్నాడే పంచాయతీ అయినా 10 కాలాల పాటు ఉంటుంది, పార్టీ అయినా 10 కాలాల పాటు ఉంటుంది. దానికి పార్టీకి రకమైనటువంటి చేయవుతున్నటువంటి ఆలోచనలు కావాలా. ఇప్పుడు పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఏ పార్టీ అయినాను ఏదో తాత్కాలికంగా అక్కడ పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడు, 2 సంవత్సరాలు పోతుండడు. పార్టీ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడంటే అర్థం ఉండదు. పంచాయతీ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడంటే ఏం పథకాలు వస్తే పెడుతున్నాడు, లేకపోతున్నాడు, అడిపోతున్నాడు, మళ్ళీ ఇంకొకటి వస్తున్నాడు. దూరపు ఆలోచన, ఒక వ్యవహారం అన్నది లేకుండా జరుగుతుందనమాట. ఉత్తరలపూడి గ్రామానికి ఒక గ్రామ సర్పంచ్గా, ఒక నాయకుడిగా మీరు ఎన్ని కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా పంచాయతీకి కూడా ఆదాయం చూపించే విధంగా మీరు చెరువు తవ్వి, చెరువు గొట్ల మీద ఏమో కొబ్బరి చెట్లు వేసి దాంట్లో చేపలు పెంచి పంచాయతీ కూడా ఆదాయం చూపించే విధంగా మీరు చేశాం కార్యక్రమాలు చేశాం కానీ చేపల తాలూకా డబ్బులు తీసుకెళ్ళి ఒకసారి కూడా పంచాయతీలో పడలేదు. అంటే ఎందుకు పడలేదు, ఆ టైం వచ్చేసరికి ఆ చేపలు పెంచి వ్యవహారం చేసే టైం వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ పంచాయతీ మారింది. పంచాయతీ ఎప్పుడైతే మారిందో ఆ చేపల డబ్బులన్నీ కూడా ఎక్కడ పోతున్నాయో ఏం చేస్తున్నారో తెలియదు. చుట్టూ తోట పెంచాం, తోట 2 సార్లు నరికారు. ఈ సంవత్సరం అర్థంగానే దగ్గర 10 లక్షలు వచ్చింది. ఎక్కడ పోతుందో ఎవరు నరుకుతున్నారో ఏం చేసుకుంటున్నారో ఆ పేషెంట్కి తెలియదు, కొన్న వాళ్ళకి తెలియదు, అమ్మే వాళ్ళకి తెలియదు. ఏమనంటే ఎవరైనా అడిగేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. అడిగితే పనులు ఉన్నాయి, వ్యవహారాలు ఉన్నాయి, మీరు మాకు చెప్పగలలేదు అనే పరిస్థితుల్లో వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మినిస్టర్లు, వాళ్ళ అధికారులు
ఇది పరిస్థితి. ఈ రకమైన పరిస్థితిలో ఉండేది అనమాట. అలాగే పండగలో కూడా ఒక చిత్తం, ఒక పద్ధతి, ఏ నిధుల్లో ఏ పంట చేయాలో, ఏ నిధుల్లో ఏ పంట చేయాలో. ఈ వినాయకులు తర్వాత దేవీలు అయితే కుర్రలు తీసుకుంటారు, ఏ ఏరియాలో తీసుకొని వ్యవహారం చేసుకొని వాళ్ళు ఏదో పాటలు పడుతూ ఉంటారు. కానీ అమ్మవారి పండుగ ఎలాంటివి అంటే అవి జిల్లా స్థాయి పండుగలు చేసాం. వాటిని సాధారణంగా ఉన్నటువంటి పండుగల్ని జిల్లా స్థాయి తీసుకెళ్ళాం. జిల్లా స్థాయి తీసుకెళ్ళాం కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయిపోతుంది ఇప్పటికి. అది చేత ఏంటంటే ఒక ఆలోచన, ఎందుకు ఇంత పండుగ చేస్తున్నారు, ఎందుకంత డబ్బు వచ్చి పెడేస్తున్నారు అని చెప్పి 10 మంది కామెంట్ చేసేవారు. అదేంట్రా, అమెరికాలో ఉన్నవాడు కూడా వస్తున్నాడో, ఇతర దేశాల్లో కూడా వస్తున్నాడో, భారతదేశంలో ఎక్కడున్నా జరిగాయని మన చుట్టాలు, మన ఫ్రెండ్లు మంచి వాళ్ళు వస్తున్నారు, చుట్టుపక్కల గ్రామాలు వస్తున్నాయి, చుట్టుపక్కల మహిళలు వస్తున్నారు, రమ్మంటే వస్తారట. అమ్మవారి పేరు పెట్టుకొని అమ్మవారి మీద ఉన్న భక్తి కొద్ది ఆ పండుగ కంపల్సరీ వెళ్ళాలో, అమ్మవారి దండం పెట్టుకొని వస్తారు వాళ్ళందరూ. మొన్న రమ్మంటే రారు. ఆ అమ్మవారికి ఆ రకమైన అవకాశం ఉంది కాబట్టి అమ్మవారికి ఆస్తి తక్కువ ఉంది. మనం 20 ఎకరాలు ఆస్తుంది, 20 ఎకరాలు ఆస్తుంది. ఇటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని మనం ఏమి చేయకపోతే బాగోదు కదా. మనం ఉండేందుకు, వ్యవహారం ఎందుకు, గ్రామానికి ఒక గుర్తింపు. పెద్దింటమ్మ అంటే కొసర్లపూడి అంటే పెద్దింటమ్మ పండుగ అంటే వెళ్ళాలి, మనం వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఏంటి, స్నేహితులు ఏంటి, చుట్టాలు ఏంటి, బంధువులు ఏంటి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయ వీలు మొత్తం అందరూ కంపల్సరీ వస్తారు. అది ఆ అమ్మవారి తాలూకా గొప్పతనం, అమ్మవారి తాలూకా వైభవం అది ఆ రకంగా ఉంటుంది. అది కంటిన్యూ అవుతుంది. అది 20 ఎకరాల ఆస్తి ఉందన్నారు కదా, 20 ఎకరాల ఆస్తి ఎవరి ఆధీనంలో ఉంది? దాని తాలూకా ఫలసాయం అమ్మవారికి చెందుతుందా? ఫలసాయం అమ్మవారికే చెందుతుంది, కానీ ఒక పద్ధతి పాడు లేదు. వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. ఎవరు ఖర్చు పెట్టుకుంటున్నారు? ఎవరైతే పండగకి అధికారం తీసుకుంటారో వాళ్ళు ఖర్చు పెట్టేసుకుంటున్నారు. ఈ 7 సంవత్సరాలు బట్టి అదే పని జరుగుతుంది. అది గత 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వం, వైసీపీ సర్పంచ్ ఉన్నారు కాబట్టి వాళ్ళే చేసుకుంటున్నారు. గవర్నమెంట్ 6 సంవత్సరాలు దాటిపోయింది కదా. తర్వాత ఏంటంటే అది అలాగా. తర్వాత స్వయంగా ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పేసి మా పెద్దలు ఒకసారి ఆలోచించాం. అమ్మవారి పండుగ ఇది సంక్రాంతి వస్తుంది, పండుగలు వస్తున్నాయి, పేదలందరూ వచ్చి గిన్నెలు పట్టుకొని ఇంటింటికి వచ్చి అడుక్కొని తింటున్నారు, ఇది కాస్త చూడడానికి ఆక్షేపణగా ఉంది, దీన్ని ఏమైనా మాన్పించలేమా అని చెప్పేసి ఒక ఆలోచన చేసాం. పెద్దలందరూ కలిపి చేసాం, కానీ పెద్దలు ముందుకు రాలేదు. ఏదో వాళ్ళు పాటు పడతారు, మనకి ఎందుకు లేనటువంటి పద్ధతుల్లో వెనకబడ్డారు. కానీ నేను ఒక అడుగు ముందుకేసాను. ఏ పండగకి కూడా ఎవరో అడుక్కోవడానికి వెళ్ళొద్దు. సంక్రాంతి ప్రత్యేకంగా నేను బాధ్యత పడతాను, అమ్మవారి పండుగకి నేను బాధ్యత పడతాను. మీకు ఎవరికి వెనక ముందు పడవద్దని చెప్పేసి, ఎవడో పల్లెం పట్టుకుని ఇదిలో రాకూడదని చెప్పేసి ఒక శాసించాం. పేదలందరికీ కూడా ఆధార భోజనం పెడతాం. అది మా సంక్రాంతి. పేదలందరికీ భోజనం పెడతాం. ఊరు మొత్తానికి పెడతారా? పేదలకి. ఊరు అందరూ పండుగ చేసుకుంటారు కదా. పండుగ నువ్వు చేసుకుంటావు, ఆయన చేసుకోడు. ఎస్సీ వాళ్ళు చేసుకోరు, బీసీ వాళ్ళు కొంతమంది చేసుకోరు, వాళ్ళు చేసుకోరు, ఇది చేసుకోరు. ఇలాంటి పేదలందరికీ పెడతాం. ఇంచుమించు 400 మంది 500 మంది పెడతాం భోజనం. ఎలా పెడతాం? పెళ్లి భోజనం పెడతాం. అందరికి బట్టలు ఇస్తాం. అలా ఎందుకు ఇస్తాం? పూర్వకాలం పెద్దలు ఇచ్చారు మనకి, ఇది పెద్దల పండుగ, వాళ్ళ పేరు మీద ఏదో కార్యక్రమం చేయాలి కాబట్టి చేస్తున్నాం. ప్రతి సంవత్సరానికి ఒకసారి భోజనం పెట్టి బట్టలు ఇద్దాం అనేటువంటి ఒక సిస్టం పెట్టాం. నడుస్తుంది, ఇప్పటికీ నడుస్తుంది. అది ఒకప్పుడు తువ్వాలు ఇచ్చాం, ఒకప్పుడు రగ్గు ఇచ్చాం, ఒకప్పుడు దుప్పటి ఇచ్చాం, ఒకప్పుడు చీర ఇచ్చాం. సంవత్సరానికి ఏదో ఒక ఐటెం మార్చడమో కంటిన్యూ చేస్తాం. ప్రతి కుటుంబానికి కంపల్సరీ ఇస్తూ ఉంటాం. అది అలాగా పెద్దింటం పండుగ వస్తుంది, అందరూ 10 కేజీలు 20 కేజీలు బిర్యానీలు వండుతారు, మాంసం అనుకుంటారు, చేస్తారు. అయినా ఇంకా ఇంచుమించు ఒక 15,000-20,000 మంది ఉండిపోతారు.
ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు భోజనాలు అక్కడికి చుట్టాలు పట్టాలు లేని వాళ్ళు కట్టాను. అలాంటి వాళ్ళందరికీ అని చెప్పేసి అమ్మవారి పండుగ నాడు ఎవరో పస్తు ఉండకూడదని, భోజనం లేకుండా ఉండకూడదని వాళ్ళందరికీ భోజనం పెడతాం మేము. చుట్టాలకి ఏ భోజనం పెడతాం, వాళ్ళకి అదే భోజనం పెడతాం. ఆ రకమైనటువంటి ఆలోచన. అది ఎవడో వాళ్ళు మెచ్చుకుంటారనో లేకపోతే మరికో రకమైన పరిస్థితి కాదు అది. ఆ వేళ పెడుతున్నాం, ఈ వేళ పెడుతున్నాం, అది అలాగా. తర్వాత ఏంటంటే ఇంట్లో శుభకార్యం జరిగితే ఊరందరికీ చేరబెడతాం. ఇంట్లో పెళ్లిళ్ళు జరిగితే ఎవరింట్లో పెళ్లి జరిగితే మా ఇంట్లో, మీ ఇంట్లో పెళ్లి జరిగితే ఊరు మొత్తానికి ఆడపిల్లలందరికీ కూడా చేరబెడతాం. అది ఒక సాంప్రదాయం పెట్టుకున్నాం. అలాగేంటంటే గత జరిగిన పెళ్లిళ్ళు పెట్టాం, రేపు అబ్బాయి పెళ్లికి కూడా పెడతాం. అంటే ఒక ఆలోచన, ఒక ఆలోచనగా ఉండాలా. పెళ్ళి అయింది కాబట్టి ఆడపిల్లలు అందరూ కూడా మన పిల్లలు, మన ఆడపడుచులు, మన వ్యవహారాలు ఏదో చేరుద్దాం. ఇలా తగలబెడతాం, అలా తగలబెడతాం, ఇలా తగలబెడుతున్నాం అన్నటువంటి పరిస్థితులు ఏదో ఇంకొకరు ముందుకు వస్తారేమో, అలా అది డెవలప్ అవుతుందేమో అని ఆశ. లేదు, ఎక్కడ అవ్వలేదు. చూస్తున్నారు కానీ ఉసుగోలు తిట్టుకోలు సగం, పొగుడుకోలు సగం, అలా పోతున్నారు. అవుతుంది. ఇంత మంచి నాయకుడిగా ఉన్న మీరు గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోవడం జరిగింది? పోయినసారి ఓడిపోవడం అంటే అది తెలుగుదేశం పార్టీ వల్లే ఓడిపోయాం. ముఖ్యంగాను తెలుగుదేశం పార్టీలో వర్గాన్ని తయారు చేశారు నాయకులు. ఇక్కడ ఒక వర్గాన్ని తయారు చేశారు కదా అని వాళ్ళకి ఇచ్చేసాం. వాళ్ళకి మీరు చేసుకోండి సరే అని చెప్పేసి మా కుటుంబం మానేసేసి మీరే పెట్టుకోమని చెప్పి ఇచ్చేసాం. మీ కుటుంబం పోటీలో లేదా? పోటీలో లేకుండా వాళ్ళకి ఇచ్చాం. ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే 4 రోజులు 5 రోజులు తిరిగారు, ఊరంతా తిరిగారు, వ్యవహారం చేశారు. పరిస్థితులు అనుకూలంగా లేవు, మమ్మల్ని తిడుతున్నారు అందరూ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళందరూ కలిసి వచ్చి మీరే ఉండండి అని మమ్మల్ని పెట్టారు. మమ్మల్ని మంచారు. అలా కాదని చెప్పేసి ఒకసారి ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ మాకు వద్దది, మీరు ఇచ్చుకోండి, మీరు పెట్టుకోండి, మేము గెలిపించి పూసి మాదని ఒప్పుకోం. కానీ ఒప్పుకోలేదు వాళ్ళు. కానీ ఇద్దరిని నామినేషన్ వేయమన్నాం. అవతల వాళ్ళు పెట్టినటువంటి కుర్రవాడిని, మన కుర్రవాడిని కూడా నామినేషన్ వేయమన్నాం. లేకపోతే ఏది నామినేషన్ అయిపోద్ది అంటే తెల్లవారితే నామినేషన్ అయిపోతుంది, టైం అయిపోతుంది, ఇదేదో తేడాగా ఉందని చెప్పి ఇద్దరిని వేయమన్నాం. ఇద్దరిని వేయమంటే వాళ్ళు ఏం చేశారు, తప్పు నామినేషన్ చేశారు. నామినేషన్ తప్పు వేసేసారు. నువ్వు స్టాండ్ అవ్వ తప్పులేదు, స్టాండ్ అయ్యాడు. స్టాండ్ అయిన తర్వాత ఆ గ్రూప్ అంతా ఏం చేసిందంటే నాయకులు చేయించారు. ఆ గ్రూప్ అంతా కూడా కలిసి ఉన్నట్టుగానే ఉన్నారు. వాళ్ళే ఏజెంట్లు, రెండు కౌంటింగ్ వాళ్ళే ఏజెంట్లు, దీనికి వాళ్ళే ఏజెంట్లు, మొత్తం రిగ్గింగ్ చేసి పారేశారు. ఒకటి. రెండోది ఏంటంటే దగ్గర 40-45 సంవత్సరాల బట్టి పంచాయతీ చేస్తున్నాం. కొంత అసమ్మతి అన్నది పెరిగింది. తర్వాత క్యాండిడేట్ మా కుటుంబంలో పెట్టారు, క్యాండిడేట్ మా బామ్మర్దిని పెట్టారు. అంటే మా కుటుంబం ఏం చేసింది, ఇంకెలాగే 2 అన్నారు కదా, చేయలేదు కదా, వాళ్ళకి ఇచ్చేసారు కదా, వాళ్ళు ఉద్యోగం తప్పక ఉన్నారు కదా, సరేలే ఈసారి గుండీలే అని చెప్పేసి మా కుటుంబం అంతా కాబట్టి వీరికి సపోర్ట్ చేసింది. ఓటు వేసేసారు. పబ్లిక్గా చేయలేదు కానీ ఓటు వేసేసారు. అంచేత మా కుటుంబంలో మనిషిని పెట్టిన చేత, వాళ్ళు ఎన్నిపోటు పొడిచిన చేత, వాళ్ళు అనుకున్న దాన్ని ఏమో దగ్గర చేసి వాళ్ళ ప్లాన్ ప్రకారంగా వదిలేసేసి మనకి వ్యతిరేకంగా చేశారు కాబట్టి రిగ్గింగ్ అయిపోయింది. లేకపోతే ఓటం ఉండదు. ఒక ముందు చూపు ఉన్న నాయకుడిగా కుసర్లపూడి గ్రామానికి ఈ రోడ్లు అయితేనానండి, సిసి రోడ్లు అయితేనానండి, లేకపోతే గ్రామాలు కలిపే రోడ్లు అయితేనామండి, ఒక చెరువు అయితేనామనండి, పంచాయతీకి ఆదాయం కల్పించే విధంగా చేశాను. ఒక ఊరు పెద్ద పండుగని జిల్లా స్థాయి పండుగ చేయడం అవుతున్నాను. ఇవన్నీ చేశారు కదా. భవిష్యత్తులో మరి మీరు రాజకీయం చేస్తారా? రేపు సర్పంచ్ ఎన్నికల్లో మీరు పోటీ చేసే ఉద్దేశం ఉందా? మీ గ్రామానికి మరింత అభివృద్ధి చేయాలని మీరు కోరుకుంటున్నారా? అది మొట్టమొదటి రోజునే నిర్ణయించుకున్నాం. జీవితం ఏంటంటే ఏది ప్రజలకు అంకితం చేసిస్తాం. మొట్టమొదట తొలి రోజు దిగినప్పుడే అది మారదు.
ఇప్పుడు ఈ 5-6 సంవత్సరాల్లో కూడా ఏం వదిలిపెట్టలేదు. అన్ని పనులు చేస్తున్నాం, పార్టీ పనులు చేస్తున్నాం, సొంతంగా చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, ఏది వదిలిపెట్టలేదు. భవిష్యత్తులో కూడా రేపు ఉంటాడు కంపల్సరీ. రేపు బాబు ఉంటాడో వన్ సైడ్ అవుతుంది అది. దానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. పరిస్థితి ఆ రకంగా ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఇంకా మేము చేయవలసినటువంటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. మేము చేయవలసిన జ్ఞాపకాలు ఎన్ని ఉన్నాయి? ఒకటి, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేస్తాం. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేస్తాం. దీనికి చేయవలసింది ఇంకా ఉంది. దీనికి 4-5 కోట్లు ఖర్చు పెట్టారు ఊరికి తక్కువ టైంలో. అంత సొంత డబ్బు కాదు, నీది ఉంటుంది, నీది ఉంటుంది, నీది ఉంటుంది, అందరిదే ఉంటుంది. గవర్నమెంట్ డబ్బులు ఏమి లేవు. అయితే సొంతం లేదా ప్రజలది. అలాగే ఒక పర్యాటక కేంద్రం చేద్దామని చెప్పేసి, చెరువును పర్యాటక కేంద్రం చేద్దాం కదా అని చెప్పేసి చెరువుమయ అనేటువంటి ఒక పార్వతీ పరమేశ్వరుడు విగ్రహం పెట్టి, చుట్టూ రోడ్లు పెట్టి, చుట్టూ బొమ్మలు పెట్టి, చుట్టూ అక్కడక్కడ ఇది పెట్టి, చుట్టూ ఒక రన్నింగ్, ఒక ఏది వాకింగ్ అనుకూలంగా ఉండేలాగా చుట్టూ నర్సీపట్నం కావచ్చు, కొత్తపట్నం కావచ్చు, బాగవరం కావచ్చు, ఎక్కడి నుంచైనా జరిగే కానీ బండి మీద వచ్చి వాకింగ్ చేసుకొని వెళ్ళిపోయేలాగా ఒక పర్యాటక కేంద్రం. అంటే ఆటోమేటిక్ ఇది ఆధ్యాత్మిక కేంద్రం. ఇది ఒక రకంగా ఇది వెజిటేరియన్, ఇది అది నాన్ వెజ్. ఆ రకంగా పెట్టి దాన్ని డెవలప్ చేద్దాం కదా అని. దానికి ఏంటంటే చుట్టూ ఇటు రామపాలెం, అటు కొసలపూడి, అటు రంగలపాలెం, అటు కాముడిపాలెం, వాటిలో అనుకొని మళ్ళీ అక్కడ అసలు చెట్టుపల్లి, ఇలా యువతలు చెప్పాగ్రహారం, యువతలు చూస్తే జానగ్రామపురం, యువతలు చూస్తే లచ్చనపాలెం, యువతలు చూస్తే ఊరుపాలెం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక పర్యాటక కేంద్రం చేయాలన్నటువంటి ఆలోచన ఒకటి. ఇవి మా మైండ్లో ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో చాలా మట్టుకు అవును. తర్వాత ఏంటంటే ఇక్కడ కళ్యాణ మండపం కట్టాల, గ్రామంలో కళ్యాణ మండపం కట్టాలా, గ్రామంలో కళ్యాణ మండపం కట్టాలా, ఇక్కడ ఒక కళ్యాణ మండపం కట్టాలా. మన మనసులో ఉన్న అవన్నీ కూడాను మంచినీటి సదుపాయాలు అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా తీసుకురావాలా. ఇందాక అనుకున్నాం కదా, ఆ రకంగా 3 ఏరియాల్లో 3 ట్యాంకులు కట్టి, 3 బోర్లు వేసి, 3 మోటార్లు బిగించి, వాటి నుంచి ఏ ఏరియా కానీ మంచిని ఇచ్చేలాగా ప్లాన్ చేయాలన్నటువంటి ఆలోచన. ఈ రకంగా ఇంకా ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన జీవితంలో కంప్లీట్ చేయాలి. మన జీవిత ఆశయం అది. అందుకు కంపల్సరీ నాయకత్వం కావాలి. నాయకత్వం లేకపోతే 5 సంవత్సరాలు బట్టి ఏం చేయలేకపోతున్నాం. మామూలుగా ఏదో ప్రజలకి ఏదో కష్టకాల వ్యవహారాలు మంచిలో ఉంటున్నాం, ఏదో భోజనాలు పెట్టుకుంటున్నాం, వ్యవహారం చేస్తున్నాం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ గవర్నమెంట్ నుంచి నిధులు రావాలి, చేయాలి, వాటికి అవకాశం తీసుకోవాలి. ఇక్కడ నాయకత్వం చేయకపోతే అందరినీ మనం కలిపి తీసుకెళ్ళలేము. ఒక మాటతో పోద్ది మన నాయకత్వం లేకపోతే ఏడాగా నడిపించడం అంతమాట. ఇప్పుడు సర్పంచ్ అంటే ఒకసారి ఎన్నికైతే తాత్కాలికంగా 5 సంవత్సరాలు కార్యాపన చేసేయడమో, ఏదో 10 రూపాయలు కాల్ చేసుకోవడమో, 10 రూపాయలు సంపాదించేసుకోవడమో, సైడ్ అయిపోవడమో అన్నటువంటి పరిస్థితి జరుగుతుంది ఇప్పుడు రాజకీయాలు. రెండోసారి సర్పంచ్కి వెళ్ళడం కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. రాజకీయం అంటే ఇక్కడ ఏంటంటే ఏదో తాత్కాలికంగా రావడం పోవడం, ఏదో అది వ్యాపార నిమిత్తం లేదంటే ఏదో వ్యసన వ్యవహారం కాకుండా రాజకీయం అంటే పూర్తి అవగాహనతో బాధ్యత, ఒక గ్రామం తాలూకా బాధ్యత ఆ సర్పంచ్ మీద పెడుతున్నారు. కాబట్టి 100% ఆ గ్రామానికి న్యాయం ఎలా చేయాలి ఏంటి అన్నది ముందు ఒక యాక్షన్ ప్లాను, ఒక మంచి ఆలోచన, ఏమేమి చేయాలా, ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, ఏంటంటే మనం చేయాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తోటి వెళ్తే మనం జీవితాంతం కష్టమైన జరిగేని ఆ యాక్షన్ ప్లాన్ పూర్తి చేయలేం మనం. ఉదాహరణకి మా ఊరు ఉంది, మా ఊరు సర్పంచ్ చేయడం ముందు మా అన్న, అప్పటి నుంచి కూడా సిస్టమ్ పెట్టాం. ఆడేదో 2 సంవత్సరాలు ఉండి రిజైన్ చేసేసాడు. అప్పటి నుంచి కూడా మేము దాన్ని తలకెత్తుకొని వ్యవహారం చేసుకొస్తున్నాం. ముందు ఏంటంటే ఒక యాక్షన్ ప్లాన్, ఏంటి ఊరి పరిస్థితి, ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది ఒక ప్లాను. ఉదాహరణకి ఏంటంటే గుళ్ళు ఉండే అప్పుడు దేవాలయాలు, ఏ దేవాలయంలోనూ కూడా
కనీసం దీపం దూపం నైవేద్యం అనే పరిస్థితి లేదు. మొత్తం చీకట్లో ఉండి అని శిథిలావస్థలో ఉండి అని 1990 ముందు దానికి ఒక ప్లాన్ తయారు చేసుకున్నాం. ఏదైనా జరిగేది దేవాలయాల ముందు పునరుద్ధరించాలి. ప్రతి దేవాలయంలో కంపల్సరీ దీపం దూపం నైవేద్యం జరిగే పరిస్థితి తీసుకురావాలన్నది ఒక పట్టుదల చేసాం. పట్టుదల చేసిన తర్వాత ఏంటంటే ముందు మా రామాలయాన్ని పట్టుకున్నాం. దాన్ని ఏ రకం చేయాలన్నది ఈ ప్రజల సహకారంతో. ఏదైనా ప్రజల సహకారం లేకపోతే ఏం చేయలేం మనం. అన్ని రకాలుగాను వాళ్ళ ఆలోచనలే కాదు, వాళ్ళు ఒక రకంగా ఫైనాన్షియల్ కాదు, ఒక రకంగా శారీరకంగానే కాదు, ఏదైనా జరిగేది వాళ్ళ సహకారం ఉంటేనే మనం ఏదైనా చేయగలం. అందుచేత ఏంటంటే ఆ పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాడవకుండా మనం కాపాడుకోవాలి. ఆ దేవాలయాలు ఒకటి కాదు, ముందు రామాలయం కట్టాం, తర్వాత అమ్మవారి ఆలయాన్ని లెవెల్లో పెట్టాం, తర్వాత ఏంటంటే ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ దేవతలు పెట్టాం, పక్కన ఉన్నటువంటి రమణానపాలెం రామాలయం కట్టాం, రొంగలపాలెం రామాలయం కట్టాం, కాముడిపాలెం రామాలయం కట్టాం. ఇవన్నీ మన సొంత డబ్బులు కాదు, అన్ని గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు ఏం కాదు. అందులో ప్రజల సహకారం, మన ఆలోచన, మన ప్లాను బలంగా ఎప్పుడైతే మన ఆలోచన ఉందో సహకరిస్తారు, అందరూ సహకరిస్తారు. అన్ని దేవాలయాలు కూడా దీపం ధూపం నైవేద్యం అప్పటికి ఇప్పటికీ కూడా కంటిన్యూ జరుగుతున్నాయి. అంటే ఒకసారి గట్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ప్రజల సహకారంతో చేసినట్టు పనులు ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి. అప్పుడు కూడా రాజకీయాలు ఉన్నాయి, రాజకీయాలు వ్యతిరేకించారు చాలామంది. డబ్బులు అడుగుతూ ఉంటే ఆ వాళ్ళకి ఇవ్వడానికి మనం కడదాం, మనకేమన్నా డబ్బులు అని చెప్పేసి వాళ్ళు తిరిగి వాళ్ళ డబ్బుల కోసం, దీన్ని అడ్డుపెట్టడం కోసం. డోంట్ కేర్, అలాంటివన్నీ మనం పట్టించుకోవద్దు. ఊరన్న తర్వాత అలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. మన పని మనం చేసి పోదాం. వాళ్ళ పని వాళ్ళది, వాళ్ళు వసూలు చేసుకుంటారో కట్టుకుంటారో పోతారో మనకు అనవసరం. ఈ ఎయిమ్ మీద వెళ్ళి ఇన్ని పనులు ఇన్ని వ్యవహారాలు చేయగలిగాం అంటే 1 సంవత్సరంతో అయిపోయి. మా రామాలయం కట్టడానికి ఇంచుమించు 8-9 సంవత్సరాలు అయిపోయింది. ఉన్న ఆలయాలు అలా ఒకటి అన్నీ ఒకటి వదిలిపెట్టలేదు. దాన్ని చూసి మిగతా గ్రామాలు కూడా ముందుకు వచ్చి కట్టాలనేటువంటి పద్ధతిలోకి వచ్చారు వాళ్ళు. అన్ని గ్రామాలు అలాగే ఉన్నాయి. అంటే ఒక ప్లాన్ తోటి వెళ్ళినటువంటి పని ఏదైనా ఎయిమ్ ఏదైతే మనం చేయాలనుకున్నామో చేసేటువంటి పరిస్థితి 100% సక్సెస్ అవుతుంది. అది కావాలి ముందు. అదొకటి ఉదాహరణ మీకు. రెండోది ఉంది, గ్రామాన్ని ఏం చేయాలి, ఎలాగుంది గ్రామం ఉన్న లోటుపాట్లు ఏంటి అని దాంట్లో ఒకటి తీసుకొచ్చాం. గ్రామం ఎలా ఉంది, చంద్రవందరగా ఉంది, ఏ దొడ్డికి రోడ్డు లేదు. అలా మెయిన్ రోడ్డు తప్పించేసేసి ముసలిపూడి వరకే రోడ్డు కూడాను, జానకిరాంపురం కూడా రోడ్డు లేదు అప్పటికి, రొంగలపాలెం రోడ్డు లేదు, కాముడిపాలెం రోడ్డు లేదు, లచ్చనపాలెం రోడ్డు లేదు. ఏదో నడిచి పొలాలంటే కాలిబాట్ల మీద వెళ్తూ ఉండేవారు. అలాగా ఈ పరిస్థితి మార్చాలా, గ్రామం అభివృద్ధి చెందాలంటే మాత్రం అన్ని గ్రామాలకి కూడా కంపల్సరీ రోడ్డు ఉండాలా. గ్రామంలో కూడా ప్రతి ఇంటికి కూడా ట్రాక్టర్ వెళ్ళాలా. దానికి ఏం చేయాలి అన్నది ఒక ప్లాను. దానికి ముందు ఏం చేసాం, గ్రామంలో లేఅవుట్ చేసాం. లేఅవుట్ చేసి అప్పటికి ఎక్కువ ఈ డాబాయిలు లేవు, కమలీలు ఉండి అన్ని 90% కమలీలు ఉండి, అక్కడక్కడ పెంకిటిల్లు ఉండి, పెంకిటిల్లు కూడా వేల మీద ఎక్కెట్టుకునేలాగా ఉండి. అంతే. కంపల్సరీ ఎప్పుడైతే ఢిల్లీ కట్టాలనుకున్నారో ఒక ప్లాన్ చేసి ఒక ప్లాన్ రూపొందించేవాళ్ళి. అడ్డంగా కట్టడానికి కుదరదు. మీకు సైట్ లేకపోతే మేము సైట్ ఇస్తాం, మీ సైట్ రోడ్లో పోతేని. అలాగని చెప్పేసి ప్రతి ఇంటికి ట్రాక్టర్లో గ్రామాన్ని ప్లాన్ చేస్తాం. చాలా ఒత్తిళ్ళు పడ్డాం, చాలామంది తిరగబడ్డారు, చాలామంది పట్టుకుపోయారు, చాలామంది రకరకాలు చేశారు. దేనైనా మేము భయపడలేదు దానికి. 100% ప్రతి గ్రామానికి కూడా కంపల్సరీ ప్రతి ఇంటికి కూడా రోడ్డు వెళ్ళాలి. అలాగే గ్రామం నుంచి
గ్రామం నుంచి ఇతర గ్రామాలు, సరిహద్దు గ్రామాలకి, ఆ పంచాయతీలో గ్రామాలు కాకుండా సరిహద్దు గ్రామాలకి కూడా రోడ్డు సదుపాయం కావాలి. ఒక జైప అగ్రహారానికే ఉండేది, మిగతా దానికి రోడ్లు అప్పటికి. ఆ పొంతలబడి ఈ పొంతలబడి అలాగే ఇలాగ ఇలాగ వెళ్తా ఉండేవారు. అలాగా అది కూడా ప్లాన్ చేసాం. ఏదైనా అవకాశం వచ్చిన దాన్ని దేన్ని కూడా విడిచిపెట్టుకుంటా. పక్కనే నాకు అవకాశం వచ్చినప్పుడు ఏది నీరు చెట్టు అనేటువంటి ఒక అవకాశం వచ్చింది. నీరు చెట్టు అన్న దాని మీద ఏంటంటే అప్పుడు నోడల్ ఆఫీసర్ గారు ప్రత్యేకించి ఏంటంటే మా ఆలోచనలు, మా వ్యవహారాలు, మా తీరి కనిపెట్టివాడు ఆయన. శివాద్రి గారు మీరు చేయగలరు, మీరు భయపడకండి, నీరు చెట్టు పెట్టండి, మీ చెరువుని పెట్టండి అని. చెరువు ఫుల్గా కప్పడిపోయిందనమాట. వర్షం వస్తే నీరు మామూలుగా ఇక్కడ పోయినట్టు ఆ చెరువులో పడి అలా పోయేది. గడ్లన్నీ చెరువులోకి వస్తే చెరువులో స్టాక్ లేదు, అంటే మొదటి సరిగ్గా కప్పేసి ఉండే అనమాట. అంత నెట్ అయిపోయింది. ఆ పరిస్థితుల్లో ఆ నీరు చెట్టు అన్నది చంద్రబాబు పెట్టాడు. దాన్ని తీసుకున్నాం, ఛాలెంజ్గా తీసుకున్నాం. దానివల్ల ఏంటి, గ్రామంలో మంచినీరు కొరత ఉంటుంది. వాళ్ళకి అదంటే బావిలే, బోరు కూడా లేదు, బావిల్లో నీరు కూడా ఎండిపోయింది. నీరు ఉండాలంటే మాత్రం చెరువు తవ్వాలా, చెరువులో నీరు కంపల్సరీ ఉంటే మాత్రం మన బావిలో నీరు ఉంటుంది. ఒకటి, చెరువులో నీరు ఉంటేనే పొలాలు పండుతాయి. 2, చెరువు లోతైతే నీరు ఎప్పుడైతే స్టాక్ ఉందో ఏ చేపల వ్యవహారాల్లో పెంచవచ్చు, ఆదాయం వస్తుంది. అప్పుడే గట్లన్నీ పటిష్టం అవుతాయి. కాబట్టి గట్ల మీద ఏదైనా తోటలు పెంచితే డబ్బులు వస్తాయి. అది 4. ఆ మట్టితో ఏంటంటే చెరువు చుట్టూ ఉన్నటువంటి గడ్లు వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా పోడ్చొచ్చు. మట్టి ఎక్కడ పట్టుకెళ్ళాలా, గడ్లన్నీ కప్పడానికి ఒక రకమైన అవకాశం. గడ్లన్నీ ఎప్పుడైతే కప్పినామో రంగు పొలానికి, కాముడు పొలానికి ఇలాగా 4 పక్కలకి, చెరువు నుంచి 4 పక్కలకి రూట్ వెళ్ళడానికి ఊళ్ళోకి లేదు రోడ్డు, చెరువు నుంచి ఊళ్ళో కూడా లేదు. అది ఇలాగ మామూలుగా పామురికి ఇలాగ అక్కడ మనిషి అలాగా నెత్తిగా కొనబట్టుకోవడం, కానీ మనిషి తప్పకుండా మార్గం లేదు ఎక్కడ. ఇన్ని ఆలోచనలు చేసి ఆ కార్యక్రమం జయప్రదం చేసాం. రొంగలపాలెం రోడ్డు వేసాం, ఊళ్ళోకి రోడ్డు వేసాం, కాముడిపాలెంకి రోడ్డు వేసాం, చెరువులో చేపలు పెట్టాం, చెరువు చుట్టూ తోటలు పెట్టాం, గట్టు చుట్టూ తోటలు పెట్టాం. ఇన్ని వ్యవహారాలు చేయగలిగాం. ఆదాల నుంచి కూడా చెరువు నిండిందంటే మంచినీటి కొరత తీరింది అక్కడ. చెరువు నిండిందంటే పొలాలు కంపల్సరీ పండి అక్కడ. ఇన్ని ఆలోచనల మీద దానికి చాలా కష్టపడ్డాం. ఆ కేతిరెడ్డి స్వరూపానికి ఉండేవాడు, కుటుంబంగా ఉండేవాడు, వాడు రైట్ హ్యాండ్గా ఉండేవాడు. చేయాల్సిన దర్శనం చూద్దాం అన్నటువంటి పరిస్థితుల్లో గట్టిగా నిలబడేవాడు, మాట మీద నిలబడేవాడు. ఎవరు కుటుంబంగా లేకపోతే కొన్ని పనులు చేయలేము అని. అదేంటంటే ఆయన కుటుంబంగా ఉండేవాడు కాబట్టి ఇద్దరం కలిపి దాన్ని సరైన పద్ధతుల్లో, సరైన వ్యవహారంలో నడిపించడం, వ్యవహారం చేసాం. అందరూ కూడా ముక్కు మీద వేసుకున్నారు. రొంగలపాలెం రోడ్డు వేస్తానంటే, రోడ్డు అయిందంటేని ఊహించలేదు. అనకూడదు కానీ భగవంతుడు కూడా ఊహించడు. అంత పటిష్టమైనటువంటి కార్యక్రమం అది. చెరువు నుంచి ఊళ్ళోకి కానీ, చెరువు నుంచి రొంగలపాలెంకి కానీ, చెరువు నుంచి కాముడిపాలెంకి కానీ రోడ్డు లేవు. నాటు మాట కాదు, కాలిబాట. కాలిబాట ఏంటిది, గట్లు. ఈ గట్టు మీద ఈ మడిగట్టు ఎలాగలడం, ఆ మడి చుట్టూ ఎలాగలడం, అలాగెలాగలడం అనమాట. అటువంటి పరిస్థితుల్లో ఉన్న టైంలో ఈ రోడ్లన్నీ కూడా పోల్చాం సొంత డబ్బులతోటి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఏం చేసిందంటే మట్టి తీసుకోవడానికి కావాల్సినటువంటి ఏది మిషన్లు ఇచ్చేవారు. మిషన్లకు కావాల్సినటువంటి ఆయిల్ అంతా కూడా రైతు పెట్టుకోవాలి. దగ్గర 95 రోజులు అంతా చేసాం. దగ్గర 3 పొక్కిళ్ళు, 2 రోలర్స్, పెద్ద రోలర్స్, దగ్గర 15-16 పెద్ద టిప్పర్లు. అదొక వింతగా కనపడేది అనమాట రాష్ట్రంలోనే. అది 90-94 మధ్యన అనుకుంటాను. చంద్రబాబు ఫస్ట్ని సీఎం అయిన వచ్చింది అది.
నీరు చెట్టు అన్నది. పటిష్టంగా ఉండడం వల్ల ఇటువంటి కార్యక్రమాలు సర్పంచ్ ఆలోచన పటిష్టంగా ఉంటేనే ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి, లేకపోతే జరగవాయి. అంత పెద్ద కార్యక్రమాలు వ్యవహారాలు జరగటువంటి చిన్న పని కాదు అది. అలాగే మాకు లచ్చనపాలెం రోడ్డు ఉంది, గవర్నమెంట్ రూపాయితో దాన్ని మేము ఫార్మేషన్ చేయలేదు. ఏ రోడ్డు కూడా గవర్నమెంట్ రూపాయితో పెట్టి ఫార్మ్ చేయలేదు. అంతా బుర్రే, అంతా జోబే, ప్రజల సహకారమే. ప్రజల సహకారం ఎప్పుడైతే బలంగా ఉన్నదో ఎక్కడైనా మడిగట్ట అడ్డొచ్చినా జరిగాని తప్పుకుండేవారు. ఇది రోడ్డు వేస్తాను కదా, కష్టపడతాను కదా, ఏమీ లే అన్నటువంటి పత్రాలు ఉండేవారు. అడ్డుపెట్టడానికి భయపడేవారు. మనం చేసేటువంటి కార్యక్రమం చూసి, ఆ ప్రజల సహకారం, మన వాళ్ళకి ఆలోచన, మనం చేసే నిదానం, వ్యవహారం అంతా చూసి, మన కష్టాలన్నీ చూసి, రాత్రుల్లో నిద్రలో చెడు రోడ్డు వేసాం. కొన్ని చెట్టుపల్లి రోడ్డు వేసాం కౌంటపాలెం నుంచి, రాత్రి మీద వేసాం. రొంగపాలెం రోడ్డు వేసాం, రాత్రి మీద వేసాం. పగలే తట్టేస్తారు, చేయనీరు. ఆ రకంగా అంత దూరపాలోచనతో చేసి ఆ రోడ్లన్నీ సృష్టించాం. అలాగే గ్రామంలోనూ కూడా ప్రతి ఇంటికి ట్రాక్టర్ అలా చేసాం. ఏ ఊరు లేదు అలా. ఒకసారి చూడండి, ఎక్కడో ఒక ఏరియా చిల్ల దిగుని ఏంటంటే వైఎస్ఆర్ వాళ్ళు, అప్పుడు కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్, వాళ్ళకి కొద్దిగా పట్టు, వాళ్ళ కుటుంబాలు వ్యవహారం ఉన్నది ఏంటంటే అక్కడికి మాకేం మీరు ఏం చేయక్కర్లేదు దాన్ని అడ్డు పెట్టేవారు వాళ్ళు. మీ కర్మ అని చెప్పేసి వదిలేసాం. ఆ వేళకి ఈ వేళకి అలాగే ఉన్నాయి, ఆ వేళకి ఈ వేళకి అలాగే ఉన్నాయి. పిదినేడు అన్న కుర్రాడు మంచోడే కానీ కొద్దిగా మొండిగా ఉండేవాడు. ఆయన చెప్పింది వినాలి కానీ ఇంకోళ్ళు చెప్పింది వినేవాడు కాదు. ఇంటికి రోడ్ వేసుకుని రాకపోయాడు. మేము వేస్తామన్నా మనకు అవకాశం ఇచ్చేవారు కాదు. అటువంటి పరిస్థితుల్లో ఊరిని ఆ రకంగా తీసుకురాగలిగామంటే, ఏది ఒక లేఅవుట్ చేసి, మామూలుగా ఖాళీ స్థలంలో లేఅవుట్ చేసి ఇల్లు కట్టినటువంటి పరిస్థితి తీసుకొచ్చా ఊరందరినీ. దాని మీద ఏంటంటే గ్రామంలో కూడా రోడ్డు వేసుకోవడానికి అవకాశం కలిగింది, రైలు కట్టుకోవడానికి అవకాశం కలిగింది, ఆ రోడ్లన్నీ ఏదో డెవలప్ చేసుకోవడానికి అవకాశం కలిగింది. ఇంత కష్టపడ్డ తర్వాత అలా ఇంకొక పథకం వచ్చింది, ఇంకొక పథకం, పనికి ఆహార పథకం వచ్చింది. పనికి ఆహారం అనేటువంటి పథకం ఒకటి మళ్ళీ చంద్రబాబు నాయుడు పెట్టాడు. పనికి ఆహారం ఏంటి? మనం ఎంత పనులు చేయి, మనకు రైసే ఇస్తారు. మనకు రైసే రూపాయి ఎవరు, ఎంత పని అంటే చేయి నువ్వు. ఆ లేబర్కి, ఆ వ్యవహారానికి కావాల్సిన మెటీరియల్కి, దానికి మొత్తం రేసి వేస్తాను. దాంట్లో ఏంటంటే పంచాయతీ కొంత ఏది మెటీరియల్ కోసం ఏంటంటే 20% 30% పంచాయతీ డబ్బులు యాడ్ చేయాలి. పంచాయతీలో డబ్బులు పడ్డానికి అంత పరిస్థితి ఏ పంచాయతీకి లేవు కదా. లేకపోయినా ముందుకెళ్ళాం. కావుడుపాలెనికి అలా రోడ్డు వేసాం. అప్పుడు వేసినటువంటి రోడ్డులో మొత్తం మెట్ల రోడ్డు వేస్తాం. ముందు గ్రామాలు వేసేసాం, తర్వాత మెట్లు వేసేసాం. ఇంకా పక్కా రోడ్డు అయిపోయి కావుడుపాలెం అలాగే అయిపోయింది. ఇక్కడ నుంచి రొంగలపాలెం కావుడుపాలెం అలాగే అయింది, కావుడుపాలెం చెట్టుపల్లి అలాగే అయింది, ఉసలపూడి రొంగలపాలెం అలాగే అయింది, ఉసలపూడి లచ్చనపాలెం అలాగే అయింది. ఇవన్నీ కూడా పనికి ఆహారం పథకంలోనే చేసాయి. అన్నీ అట్లిపోయి అందరూ చూసి ఒకసారి మీటింగ్లో కూర్చొని అందరూ కూడా ఎలా చేస్తున్నారు ఏంటి అన్నటువంటి పరిస్థితుల్లో, ఏంటి బియ్యం ఇవ్వడం ఏంటి, మనం పనులు చేయడం ఏంటి అని చెప్పేసి ఎవరో కూడా ముట్టుకున్నారు కదా. నేను సుదీర్ఘంగా వాళ్ళకి ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు, మంచిట్లు, వ్యవహారాలన్నీ చేసి చూపెట్టి చెప్పాను ఆల్రెడీ. ఇది నష్టం కాదు, ప్రతి ఒక్కరూ వినియోగించండి. గ్రాంట్ ఇవ్వాలంటే మనకి ఇప్పుడు జరిగే పనులు కాదు, వాళ్ళు ఇచ్చింది గ్రాంట్ లెక్కే. రైతు లేబర్ కావాల్సిన రైస్ అంతా కూడా లేబర్ పట్టుకుపోతారు. ఉన్న రైస్ అంతా కూడా మనం ఎక్కడికో దగ్గరికి మనం అమ్ముకోగలిగితే మామూలు డబ్బుల కంటే ఎక్కువ అవుతున్నాయి. నీకు పనికి 100 రూపాయలు బియ్యం వచ్చాయి, నీకు 100 రూపాయల తగ్గట్టు బియ్యం వచ్చాయి. 100 రూపాయలు వేసి పైకి పట్టుకెళ్తే 150 వస్తుంది, 125 వస్తుంది. మనం భయపడే పని లేదు. మిగతా వర్కుల్లో ఏంటంటే డిపార్ట్మెంట్లు పీసీలు ఇవ్వాలా, దీనికి పీసీ లేదు, దీనికి పీసీ లేవు.
డబ్బు రూపాయలు నల్లదు కదా ఎక్కడాను. టన్నులు లారీలు బియ్యం పంపడం. ఇంకా అలా వినియోగించాం. మమ్మల్ని చూసి జ్ఞానగ్రామపురం పేషెంట్ పొడగా ఉండేవాడు శ్రీరామూర్తి అని, ఆయన మమ్మల్ని చూసి మాకు పోటీగా తయారయ్యి కొన్ని ఆ చెరువు గట్ట రోడ్డు గట్ట వేసి కొంత ఆపదనే పడ్డాడు. తర్వాత ఎప్పుడైతే మనలో ఇవన్నీ జాగ్రత్తగా చెప్పామో అప్పుడు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ తయారయ్యి అన్ని గ్రామాల్లోనూ కూడా పనికాహారం ఆధారం మొదలుపెట్టారు. ముందైతే దగ్గర 2 నెలలుగా మొదలు పెట్టలేదు ఎవరన్నా. వీళ్ళకి మతీశుద్ధి ఉందా లేదా, పనికాహారం అంటారు, బియ్యం ఎత్తాం అంటారు, బియ్యం ఎత్తే ఎవడికి కావాలి, ఎవడు పట్టుకెళ్తాడు, ఎవడు చేస్తాడు అన్న పద్ధతుల్లో ఉన్న టైంలో మేము చేసి చూపెట్టాం, 10 మంది చెప్పాం, మీటింగ్లో చెప్పాం, వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తాం. వాళ్ళందరూ కూడా ఆ పథకాన్ని వినియోగించగలిగారు. ఆ రకంగా ఒక ఆలోచన అంటూ ఉంటే, ఒక కార్యక్రమం చేయాలనేటువంటి పద్ధతులు ఉంటే, వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటే చేయొచ్చు. చేస్తాం అలాగా. మర్చిపోరు ఇప్పటికీ. ఈవేళ ఏరియాలో ఈ గుర్తింపు వ్యవహారం ఉన్నదంటే అంత కష్టపడ్డాం కాబట్టి. అదే కాదు, ఏదైనా అంతే. ఒక ఆలోచన పెట్టామంటే ఆలోచన నడాలి. అది నిద్ర ఉండేది కాదు. డబ్బులు లేకపోతే ఏదో అమ్మో, లేదా మరొక రకం చేసో, లేదా అప్పు చేసో, లేకపోతే ఎవరినో ఒకరిని పట్టుకోనో, ఎవరిని మీరు చేసుకోవాలి, మరో ఏదైనా మొత్తం మీద ఏంటంటే పని అవ్వాలి. సహకారం కూడా ప్రజల సహకారం అలాగే ఉండేది. ప్రజల సహకారం లేనటువంటి పనులు కూడా సక్సెస్ అవ్వవు. ఈ కాంట్రాక్ట్ వ్యవహారాలు ఉంటున్నాయి. అవి ఎవడో వస్తాడు, కాంట్రాక్ట్ వస్తాడు, చేసేసిపోతాడు. సపోజ్ రోడ్డు వేస్తాడు, కాంట్రాక్ట్ రోడ్డు వేస్తాడు, ఒక సీసీ రోడ్ వేసాడు అనుకో, వేసేసిపోతాడు. అటు ఇటు కాస్త అటు 2 అడుగులు ఇటు 2 అడుగులు సీసీ రోడ్డు ఎత్తికి ఏదో మట్టో గ్రావలో ఏదో వేసేస్తేనే కానీ ఆ రోడ్డు అని నడ్డానికో లేకపోతే వ్యవహారం చేయడానికో పని అవ్వదు. అది ఈడాడు. మన అయితే రోడ్డు వేసాం కాబట్టి శుభ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో ఒక ఒక మంచి ఆలోచనతో వెళ్తా ఉంటాం కాబట్టి రోడ్డు వేసామంటే బాగుండాలి, మళ్ళీ తిట్టకూడదు ఇంకొకడు. అలా ఎజ్జులతో అలగొడిపోయింది అనుకో, వాళ్ళకి మతిశుద్ధం రేట్లా ఇదేట్లా అన్నట్టు బతులా ఉంటారు. కాంట్రాక్ట్ చేసుకున్న దానికి ప్రజల సహకారంతో మనం చేసుకున్న దానికి అంత తేడా ఉంటుంది. నెంబర్లో అనేసరికి ఎలా ఉంటుందంటే, ప్రజలతో వాళ్ళు సహకారం చేయడమే. వాళ్ళకి అప్పటికి ఇప్పటికి ప్రత్యేకించి ఏంటంటే ఒక హక్కు, లేదంటే ఒక పంచాయతీ మెంబర్లు అంటే ఆటోమేటిక్గా ఏంటంటే పంచాయతీలో ఉన్నటువంటి లావాదేవీల్లో వాళ్ళు ఆలోచనతోటి వాళ్ళ తాలూకా నిర్ణయాలతోటి వ్యవహారంతో పంచాయతీ నడాలి. మనం చేసేది పంచాయతీ కాదు కదా. వాళ్ళు కూడా ప్రజలే, వాళ్ళు కూడా సర్పంచ్లే, వాళ్ళు కూడా వ్యవహారమే. ఒక మూకుమ్మడిగా వెళ్ళేది వ్యవహారం అంతాను. పంచాయతీ మీటింగ్లు అన్నాయి ఇప్పటికీ లేవు. నన్ను అడిగితే ఇప్పటికీ పంచాయతీ మీటింగ్లు పొందుకెళ్ళేవు. ఏదో కూర్చొని రాసుకోవడం, సంతకాలు పెట్టుకోవడం, వ్యవహారం చేసుకోవడం. ఏదో సారి పిలిస్తే వస్తారు, అదే టిఫిన్ ఇస్తాం, వ్యవహారం చేస్తాం, వెళ్ళిపోతారు. సరే, వాళ్ళ పనులు చేసుకోవడం, ఎవరి పనులు చేసుకోవడమే. పంచాయతీ మెంబర్ల వ్యవహారం మాత్రం వాళ్ళని కూడా వాళ్ళ సహకారం తీసుకొని మనం చేయవలసిందే. అందుకని ఇండివిజువల్గా వాళ్ళకి లేనిపోయిన పవర్స్, పంచాయతీలో పవర్స్ అంటే ఏంటిది, పంచాయతీలో ఏమైనా డబ్బులు గట్టిగా ఉంటే అవి ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి చేయడానికి ఒక రకమైన తీర్మానాలు కావాలి కాబట్టి ఆ సంతకాలు కావాలి. ఏదైనా గ్రామంలో పంచాయతీ గ్రామ స్థాయిలో బాగుపడాలంటే పంచాయతీ సర్పంచ్కి ముందు చూపు, వచ్చిన పథకాలను సద్వినియోగం చేసుకోవడం ముఖ్యం అంటారు. తప్పనిసరిగా ముందు ఒక యాక్షన్ ప్లాన్, గ్రామానికి ఏం చేయాలని ఆలోచన ఉంటే వచ్చినటువంటి పథకం ఏదన్నా జరిగి కానీ మన యాక్షన్ ప్లాన్లో పడుతుంది తీసుకొచ్చి దాన్ని. మనకు ఆలోచన లేకపోతే తాత్కాలికంగా ఏదో వస్తుంది, ఏదో 100 రూపాయలు ఇచ్చారు, 1,00,000 రూపాయలు ఇచ్చారు, 1 కోటి రూపాయలు ఇచ్చారు, ఏదో చేస్తాం, ఎక్కడో చేస్తాం, అది అర్థం పద్ధతి ఉండదు. అది గ్రామ స్థాయిలో సర్పంచ్, వార్డు మెంబర్ల పాత్ర గ్రామ స్థాయిలో వారి యొక్క రాజకీయ విధానాన్ని బట్టి అక్కడున్న పరిస్థితిని ఏ విధంగా మార్చవచ్చు అన్న దాని గురించి మీ సమాధానం ఏంటి? మంచి క్వశ్చన్ వేశారు.
ఒకటి మొదటి మన పార్టీ ఎందుకు ఓడిపోతుంది, ఎందుకు గెలుస్తుంది అన్నది ఒక ముందు ఏంటంటే దీని మీద డిబేట్ ఒకటి మనం తయారు చేసి పెట్టుకున్నాం. ఒకటి దానికి ఆల్టరేషన్ ఏ రకంగా బాగుంటుంది అన్న దానికోసం రెండో డిబేట్ ఏంటంటే మనకి ఏది మన ఈ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అన్నది ఉండవలసిన అవసరం ఉంది. దాని మీద లాభ నష్టాలు వ్యవహారాలు గతంలో వాళ్ళు చేశారు, ఎందుకు తీసేశారు, మనం ఎందుకు పెట్టాలా అన్నటువంటి పరిస్థితి మీద ఒక చర్చ అయ్యింది. అది అంటే రెండు చర్చలు అయ్యాయి అక్కడ. కానీ వాలంటరీ వ్యవస్థ ఉండవలసిన అవసరం ఉంది అని చెప్పేసి రెండో డిబేట్లో కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇప్పుడు మూడోది వచ్చింది మనకి. మూడోది ఏంటంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్, వార్డు మెంబర్లు వ్యవహారాలు ఏ స్థాయిలో రాజకీయాన్ని ప్రభావితం చేస్తున్నాయి అన్నది మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఓటంతా కూడా గ్రామ స్థాయిలోనే ఉంది. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఎక్కడైనా జరిగేది గ్రామ స్థాయిలోనే ఓటు ఎక్కువ ఉంటుంది. గ్రామ స్థాయిలో ఓటు ఉంటుంది కాబట్టి ఆ ఓటుని ప్రభావితం చేయాలి అంటే మాత్రం గ్రామ స్థాయిలో లీడర్స్ చిన్న అవసరం కాదు, అది చాలా పెద్ద అవసరం. దాన్ని మనం మీరు చక్కనటువంటి క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు దాన్ని ఒకసారి మనం మామూలుగా మనం ఆలోచిస్తే, ఏదో గ్రామంలో సర్పంచ్ అయిపోయాను, ఆ సంవత్సరం 5 సంవత్సరాలు ఏదో జరిగిపోతుంది, తర్వాత మళ్ళా కుసలపూడి గ్రామానికి మీలాంటి ముందు చూపు ఉన్న నాయకులు ఉండాలని, అదేవిధంగా అది మీరు అన్నట్టు నాయకత్వం అనేది ఉంటే ఈ పనులన్నీ చేయగలనని మీకు ఒక విజన్, మంచి నాయకత్వం ఉంది కాబట్టి అదంతా కూడా మంచి జరగాలని, రేపు జరగబో సర్పంచ్ ఎన్నికల్లో మీకు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా కోరుకోవాలని మేము ఆశిస్తున్నాం. అటువంటి నాయకుడు ఉండడం వల్ల ఒక రోడ్లనే కాదు, ఒక వాటర్ సప్లై అనే కాదు, ఒక డ్రైనేజ్ సిస్టమ్ అనే కాదు, లేదా ఒక చెరువు అనేది కాదు, ఒక ఆత్మహత్య కేంద్రం, ఒక కళ్యాణ మండపం, ఇటువంటి విజన్ ముందు చూపున్న నాయకుడు ఈ కుసలపూడి గ్రామానికి ఉండాలని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా అటువంటి నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.